అందరికీ నమస్కారం అండి. గ్రీన్ చికెన్ డ్రమ్ స్టిక్స్ రెసిపీ తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దాం. మంచి క్రీమీ రిచ్నెస్ తోటి, గ్రీన్ కలర్ గ్రేవీ తోటి, పుల్లగా కమ్మగా స్పైసీగా ఉన్న ఈ గ్రీన్ చికెన్ డ్రమ్ స్టిక్ రెసిపీకి ఒక 6 చికెన్ లెగ్ పీసులు తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ కారం, లెగ్ పీసులకి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ తందూరి మసాలా పేస్ట్, 1 కాయ నిమ్మరసం వేసి ఈ చికెన్ ముక్కలకి బాగా కలిసేలాగా కట్స్ పెట్టిన వాటిల్లోకి ఈ మసాలా మొత్తం వెళ్ళేలాగా బాగా మ్యారినేట్ చేసుకుందాం. ఇలా మ్యారినేట్ చేసుకున్న దాన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. అరగంట తర్వాత గ్రీన్ పేస్ట్ తయారీకి 2 గుప్పెళ్ళంత పుదీనా కొత్తిమీర, 1 మీడియం సైజు ఫ్రైడ్ ఆనియన్స్, 1 ఇంచ్ అల్లం, 8 వెల్లుల్లి రేకులు, 8 పచ్చిమిరపకాయలు, 8 బాదాం ఒక మిక్సీ జార్లో వేసి దానిలో 4 టేబుల్ స్పూన్లు క్రీమ్ కూడా వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి, 2.5 స్పూన్లు నూనె వేసి ఇవన్నీ బాగా నూనె కాగిన తర్వాత అరగంట సేపు మ్యారినేట్ అయిన ఈ చికెన్ లెగ్ పీసులన్నిటిని వేసి 2 వైపులు తిప్పుతూ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ రెసిపీ మా అమ్మాయి సిగ్నేచర్ డిష్ అనుకోవచ్చండి. చాలా బాగా చేస్తుంది. మా ఇంట్లో అందరికి కూడా చాలా ఇష్టమైన ఈ గ్రీన్ చికెన్ డ్రమ్ స్టిక్స్ చాలా బాగుంటాయండి. తప్పకుండా కూడా తయారు చేసుకోండి. నా ఛానల్ చూసేవాళ్ళు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి. హెల్త్ టిప్స్ చెప్తానండి. గ్లాసుడు నీళ్ళల్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కలుపుకొని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడవచ్చు టెంపరీగా. జీలకర్ర, పంచదార కలిపి నమిలితే గ్యాస్, కడుపులో మంట, కడుపు నొప్పి ఉపశమనం కలుగుతుందండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనెలో చిటికెడు ఉప్పు వేస్తే నూనె ఎక్కువగా పీల్చదు. ఇలా చికెన్ ముక్కలన్నిటినీ 2 వైపులు కలిపి తిప్పుతూ బాగా ఫ్రై చేసుకుందాము. లోపల కూడా వేగాలని మా అమ్మాయి అంటదండి. అందుకు ఫ్లేమ్ లోలో పెట్టి దాని మీద మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించింది. ఇలా ఉడికిన దాన్ని 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మొత్తం దానికి ఉన్న నీరంతా పోయిందండి. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ వేసి కొద్దిగా మిక్సీ కడిగిన నీరు కూడా కొన్ని నీళ్లు వేసుకుని మరొక్కసారి కలిపి ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోండి, సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు వరకు మనం చికెన్ ముక్కల్లో వేసిందే కానీ ఇప్పుడు వరకు వేయలేదు. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మరొక 3 నిమిషాలు ఉడికించింది. 3 నిమిషాలకి బాగా దగ్గర అయిపోయిందండి గ్రేవీ. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు బాగా డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇలా ఉడుకుతున్న దానిలో 4 పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకుని బాగా కలిపి
స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. పుల్ల పుల్లగా స్పైసీగా గ్రీన్ కలర్ గ్రేవీతో రిచ్ క్రీమీ స్వీట్నెస్ తోటి చాలా చాలా బాగున్న ఈ చికెన్ డ్రమ్ స్టిక్ రెసిపీ మనం స్టార్టర్గా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. అన్నం, రోటీ, చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. పైనుంచి కొద్దిగా క్రీము, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా టేస్ట్ చేసేటివేనండి. ఈ గ్రీన్ చికెన్ డ్రమ్ స్టిక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.